వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ సంక్రాంతికి చాలా మూవీస్ అయితే రాబోతున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ మూడు మూవీస్ లో మరి ఏ మూవీ చాలా బాగా ఆడబోతున్నాయి, సో ఈ మూడు మూవీస్ టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మూడు మూవీస్ లో మరి ఏ మూవీ బాగా ఆడబోతుంది, సో ఎలా ఉండబోతుంది? 3 సినిమాలు ఆడాలనే కోరుకుంటాం. ఇండస్ట్రీ బాగుండాలనే కోరుకుంటాం. ప్రజలు 3 సినిమాలు ఆమోదించాలనే కోరుకుంటాం. ఏ డైరెక్టర్ గొప్ప, ఏ డైరెక్టర్ తక్కువ అనేది ఉండదు. ఎందుకంటే హీరోయిజం అనేది రామ్ చరణ్ గారికి హీరోయిజం మీద సినిమా డైరెక్టర్ శంకర్ గారి మీద ఉంటుంది. అలాగే డాకు మహారాజు బాలయ్య బాబు మీద ఉంటుంది. డైరెక్టర్ ఇంతకుముందు హిట్ సినిమా ఇచ్చిన బాబీ గారి మీద ఉంటుంది. అయిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి వస్తే అనిల్ రావుపూడి గారు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు కాబట్టి, ఆల్రెడీ సంక్రాంతికి వస్తే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి, ఇప్పుడు సంక్రాంతి మనగాడు అంటారు, సంక్రాంతి అల్లుడు అంటారు ఎవరిని, వెంకటేష్ గారిని. కనుక అవన్నీ కూడా ఆయనకి సంక్రాంతి సినిమాకి ఒక సందులో సడిమేరి అని వస్తాడు, కొట్టుకుని కొట్టుకెళ్ళిపోతుంటాడు. F2 కొట్టుకెళ్ళినట్టు అలా కొట్టుకెళ్తూ ఉంటాడు. అయితే మనం కనుక దాంట్లో హీరోయిజం 2 సినిమాలు హీరోయిజం మీద ఆడుతాయి. అది సినిమా బాగుందా బాగుందా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇది ఓన్లీ జస్ట్ సబ్జెక్టు, సాంగ్స్ అది ఏది హైలైట్ అయ్యింది కాబట్టి అది దాని మీద ఓపెనింగ్స్ వస్తాయి. అంటే 3 కూడా ఓపెనింగ్స్ ఏవి ఉంటాయి. ఏది బాగుంటుంది, ఏది నెంబర్ 1, ఏది నెంబర్ 2 అనేది ఆఫ్టర్ 15 తెలుస్తుంది. అప్పుడు దాకా మనం చెప్పలేం. సో ముందుగా మనం గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత బస్ మిగతా రాష్ట్రాల్లో లేదు అని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతుంది. నేను మాట చెప్పమంటారా? పండగ ముందు మా ఊరు టికెట్ ఎలా కొనుక్కోవాలి, పండగ ముందు మా ఊరికి పిండి వంట సామాన్లు ఎలా కొనుక్కోవాలి, పండగ ముందు మేము పండగ 5 రోజులు ఎలా సంబరాలు చేసుకోవడానికి వెళ్ళాలి, మాకు ఎలా ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలని ఆ ప్రయాణం ఆతృతలో 8, 9 దాకా ఉంటారు. 10వ తారీఖు రిలీజ్ అనేది కూడా కరెక్ట్ కాదేమో. యాక్చువల్గా ఏంటంటే 10వ తారీఖు కూడా అడవాళ్ళలో ఉంటారు. అయినా కూడా అది చెప్పాను కదా, ఈజ్ ఎ బిగ్గెస్ట్ హీరో, గ్లోబల్ స్టార్, కనుక ఆయనకి కలెక్షన్స్ ఉంటాయి తప్ప మామూలుగా మనకి 11, 12 దాకా ఈ పండగ అడవర్లు ఉంటారు. ఎందుకంటే వచ్చేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు ఇప్పుడు దేశాల నుంచి ఉంటారు. అందరూ కూడా మనకు పండగకి సంక్రాంతి మన ఇంటికి వచ్చి ఇంటింత పాది మొత్తం టోటల్గా భోగి మంట వేసుకొని సంక్రాంతికి ఇంటింత పాది వచ్చి ఒక్కొక్కరు 10 టికెట్లు 20 టికెట్లు దిగుతూ ఉంటాయి. థియేటర్ ఓనర్గా నాకు తెలుసు కాబట్టి. అయితే సినిమా గేమ్ చేంజర్కి బస లేదు అనేది తప్పు. ఆయన ఆల్రెడీ టికెట్స్ అనేది హైలైట్గా మొత్తం ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఆయనకు ఒక రామ్ చరణ్ గారికి ఒకటి ఉంది, గొప్పలు చెప్పుకోవడం రాదు, నాకు నేనే చాలా గొప్పవాడిని అని చెప్పుకోడు. ఎప్పుడు కూడా ఎదుగుతున్న కొద్ది ఒదుగుంటూనే ఉంటాడు. మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, చిరంజీవి గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన ఎక్కువ ఏదో ఉన్న దాంట్లోనే అప్పుడు రంగస్థలం అంత హిట్ అయినా ఒదిగే ఉన్నాడు, త్రిబుల్ అంత హిట్ అయినా ఒదిగే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీరు అంత ఫంక్షన్లో కూడా చూశారు కదా, ఎవరు వచ్చినా ఫోటోలు తీసుకోవడానికి వచ్చినా వాళ్ళకి అంత టైం అయినా కూడా వాళ్ళు అంత డిస్టర్బ్ చేస్తున్నా కూడా నేను చూశాను. అంత డిస్టర్బ్ చేస్తున్న ఇస్ బిగ్ స్టార్ చిన్న ఇబ్బంది కూడా పెట్టకుండా స్టాఫ్ని కూడా ఇలాగ వెళ్ళమన్నాడు. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. అంటే ఆ విలువలు అది ఒక మెగాస్టార్ ఫ్యామిలీలో ఆ మెగాస్టార్ ఫ్యామిలీలో రామ్ చరణ్ గారికి ఒక్కరికే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మిస్సెస్కి భార్యాభర్తలు ఇద్దరికీ రాదు, భార్యాభర్త ఇద్దరికీ వచ్చింది మంచితనం. అయితే మీకు బస్సు లేదు అని అంటే ఎలాగంటుందంటే సోషల్ మీడియాలోని ఈ ఉన్నది లేనిది మొత్తం టోటల్గా పెట్టి జనాలు గుంపుగా పెట్టి ఇదిగో ఎంతమంది వచ్చారు అంటే డూప్ పబ్లిసిటీ ఆయనకి ఇష్టం ఉండదు, ఫేక్ పబ్లిసిటీ ఆయనకి ఇష్టం ఉండదు. ప్రజలు స్వచ్ఛందంగా సినిమా చూడాలి, ప్రజలు నచ్చితే ప్రజల మన్నన పొందాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల ద్వారా మనకు వచ్చిన పబ్లిసిటీ ఈజ్ గొప్పది. కానీ మనకి ఈ సోషల్ మీడియాలో వచ్చిన పబ్లిసిటీలు ఈ ఫేక్ పబ్లిసిటీ ఆ రోజు దాకే ఉంటుంది. థియేటర్లో వచ్చి ప్రేక్షకుడు మనకి సినిమా బాగుందని చెప్తే అది మనం ఆనందిస్తుంది అనుకునే దాంట్లో రామ్ చరణ్ గారు ఉంటారు. అందుకే నేను ఒకటి మాట చెప్తున్నా, ఇది కొంతమందికి
ఈ విధంగా పబ్లిసిటీ బిఫోరే హైప్ చేసుకుంటారు. అవసరం లేదు. ఆల్రెడీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా 10వ తారీఖు రిలీజ్ అవుతుందని తెలుసు. టికెట్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన టికెట్ రేట్లు అనేది కూడా తక్కువ రేట్లోనే తీసుకున్నారు. కనుక తెలంగాణలో కూడా రేట్లు ఇస్తారు. తెలంగాణలో కూడా యావరేజ్ రేట్లు ఇస్తారు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్లు ఉంటాయి. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ. మ్యాక్స్ ఎలా ఉండొచ్చు అంటే ఇంతకు మనం ఇక్కడ ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసారు. అంటే నియర్లీ 600 వరకు అయితే పెంచుకోవచ్చు అని చెప్పేసి. మరి తెలంగాణలో ఇంకా దిల్ రాజు గారు అయితే అడగలేదు. సో అడుగుతా అని చెప్పేసి కూడా అడగలేదు కదా, అడిగేశాడు ఆల్రెడీ. ఇప్పుడు అడుగుతూనే ఉన్నాడు ఆయన. మీరు మనకి అది కాదు, అడుగుతూనే ఉన్నాడు. సార్ బయటికి ఏం చెప్పినా లోన్ మాత్రం సార్ నా టికెట్లు ఇవ్వండి సార్, నేను నష్టపోతాను సార్, ప్లీజ్ సార్ రిక్వెస్ట్ సార్ అని అడుగుతూనే ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు చూద్దాం అంటే మీరు చూద్దాం అనకండి సార్, అక్కడ ఇన్సిడెంట్కి ఇక్కడ నాకు సంబంధం ఏముంది సార్, అక్కడ రేటు తగ్గిస్తే రేటు పెంచితే జనాలు రాలేదు సార్, అనుకోకుండా జరిగిన సంఘటనే కదా సార్. ఒదిగి ఉండాలి. అది అంటే ఒదిగి ఉండాలి అంటే మనం ఎదుగుతూనే ఉండాలి. రోజు కూడా మనం కొత్తగా ట్రైలే. అందుకే అంటారు ఆయన, చిరంజీవి గారు చెప్తూ ఉంటారు, నాకు ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ కొత్త సినిమాలాగే మళ్ళీ నేను రీచెక్ చేసుకుంటూనే ఉంటా, డైలాగ్ వర్షన్ మళ్ళీ నేను చెప్పుకుంటూనే ఉంటా. అంటే రోజు కొత్తవాడే, రోజు కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారు. కనుక అహంకారం పనికిరాదు. కనుక మనం ఇప్పుడు అడిగానన్నారు, అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎంతో కొంత రేటు ఇవ్వాలి. అంత రేటు కాకపోయినా ఇవ్వాలి. ఆంధ్రాలో రేట్ ఇచ్చారు కానీ మరీ ఎక్కువ రేట్ ఇచ్చారు. సింగిల్ షో 600 రూపాయలు ఇచ్చారు. ఓకే, మరి అంటే 410 రూపాయలు ఇవ్వడం కష్టమేమో. ఎందుకంటే సంక్రాంతికి అందరూ ఇంటి పాది సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్స్ చూడాలనుకుంటప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ చూసే పరిస్థితుల్లో 10 మంది వెళ్తే 4,000 రూపాయల టికెట్, 3 సినిమాలకు వెళ్తే 12,000 రూపాయల టికెట్లు అవుతాయి కదా. అది చాలా కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం ఏమైనా అంటే అటు ప్రజల వైపున ఇటు ప్రొడ్యూసర్ వైపున వారధిగా ఉండి ఇద్దరికి సమన్వయం జరిగేటట్టు ఉంటే బాగుంటుందేమో. పూర్తిగా తగ్గిస్తే ప్రొడ్యూసర్ నష్టపోతాడు, మీరు ఎక్కువగా పెడితే ప్రజలు నష్టపోతారు, పేదవాళ్ళు సినిమా చూడటానికి దూరం అయిపోతారు. కనుక ఈ రెండు ఒక్కసారి సమన్వయం చేయలేదేమో అనేది నాకు ఏపీ గవర్నమెంట్ మీద చిన్న ఇబ్బంది ఉంది. సో అదే విధంగా బెనిఫిట్ షోస్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చాలా డౌట్ పడుతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఎక్కడ బెనిఫిట్ షో? నార్మల్ మనకి ఈ ప్రీమియర్ షోస్ ఇవి ఉంటాయి కదా, ఇచ్చారు కదా ఆల్రెడీ 1 o'clock షో ఇచ్చారు కదా. అంటే మనకి పుష్ప 2 లాగా అలాగే ఎందుకు ఇస్తారండి, ఏదో అలాగే ఇచ్చారు. కానీ బెనిఫిట్స్ అంటే 1 o'clock షో అంటేనే ప్రీమియర్ షో, మళ్ళీ మార్నింగ్ 4 o'clock షో బెనిఫిట్ షో, 6 షోలు పర్మిషన్ ఇచ్చారు. ఇంకా ఏం కావాలి? ఏమో మొత్తం టోటల్గా 24 hours షోలు వేస్తారేంటి? అదేం కాదు కదా. ఈ 2 షోలు మొత్తం టోటల్గా అంతా ఫుల్ చేయించి చక్కగా హ్యాపీగా చక్కగా మీరు ఎలాగ వస్తారో అలా చక్కగా సినిమా చూసి హ్యాపీగా వెళ్ళండి, సంతోషం. సో అదే విధంగా లాస్ట్ ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది? నేను గేమ్ చేంజర్ అయినా బాగుండాలని కోరుకుంటా. అలాగే మీకు సంక్రాంతికి వస్తున్నాడు డాకు మహారాజ్ 3 సినిమాలు బిగ్గెస్ట్ హిట్ అయ్యి ఈ సంవత్సరం 2025లో మన ఇండస్ట్రీకి కొన్ని లక్షల మంది కార్మికులు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి అక్కడ షూటింగ్ అవ్వాలి, ఇక్కడ షూటింగ్ అవ్వాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ దొరకాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగాలి, 2 రాష్ట్రాలు చాలా సినిమా ఇండస్ట్రీ హబ్గా తయారవ్వాలి. మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అక్కడ 30-40% షూటింగ్ అవ్వాలి, మనకి హబ్బు ఎంప్లాయ్మెంట్ అనేది దొరకాలి, ఇక్కడ దొరకాలి, బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని ఈ సంవత్సరంలో మంచివే జరగాలని కోరుకుంటాం. సూపర్ డూపర్ హిట్ అవుతాయని నమ్ముతున్నాం. సార్ అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సాంగ్ చాలా ట్రోల్ అవుతుంది. ఏంటంటే డాకు మహారాజ్ నుంచి ఒక సాంగ్ దబిడి దిబిడి సాంగ్ అనేది ఒకటి వచ్చింది. అది ఇప్పుడు చాలా ట్రోల్ అవుతుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ ఏం బాగాలేదని చెప్పేసి. మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్? ఫుల్ సాంగ్ వచ్చిందా? ఫుల్ సాంగ్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత సినిమా పూర్తిగా వచ్చిన తర్వాత సాంగ్ అంతా రిలీజ్ అయిన తర్వాత సినిమాని బట్టి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏది లేదు, మొత్తం టోటల్గా మనం ట్రైలర్ని కూడా చూడకుండా రీల్ చూసేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కనుక సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్కటి ఉంటాయి. ఇప్పుడు ఆయన కుర్రోడ్లాగా యాక్ట్ చేస్తున్నాడు కనుక అమ్మాయి యాక్టింగ్ ఆయన కూడా ఎదురొచ్చి ఫస్ట్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఓకే, కాంట్రవర్సీ వస్తుందా ఏమొస్తుందా అనేది పూర్తిగా చూడకుండా మనం డిస్కస్ చేయకూడదు. సో ట్రైలర్ ఎలా అనిపించింది మరి? ఇది డాకు మహారాజ్ నేను ఇంకా చూడలేదు ట్రైలర్. ఓకే, నేను ట్రైలర్లో ఏమీ చూడలేదు. గేమ్ చేంజర్ ఒక్కటి కొంత చూశాను, నేను ఇంకా ఏమీ చూడలేదు. సంక్రాంతికి వస్తున్నాడు, నాకు బాగా నచ్చింది. సంక్రాంతికి వస్తున్నాడు నాకు ఆ సాంగ్ బాగా నచ్చింది. ఆ అమ్మాయి యాక్టింగ్ నచ్చింది. ఆ అమ్మాయి ఫ్యూచర్ ఇస్ డెవలప్, సూపర్ ఆర్టిస్ట్ అవుతుంది, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ అమ్మాయి మాత్రం చాలా లైఫ్ అవుతుంది, అమ్మాయికి చాలా ఉంది ఫ్యూచర్, అమ్మాయి చాలా బాగుంది. ఓకే, సో ఫైనల్ గా డాకు మహారాజ్ కి ఈ శేఖర్ మాస్టర్ చేసిన కొరియోగ్రాఫర్ కరెక్టే అంటారా? అంటే ఇది సాంగ్ కి నేను చూడండి, నేను ఏం చెప్పగలుగుతాను, చూస్తే చెప్పగలుగుతాను, చూడలేదు కాబట్టి నేను దానికి ఏం కామెంట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.